అయితే నేను ఒక కొత్త సిటీని అయితే తీసుకొచ్చాను. సో ఈ హోటల్ని లాస్ట్లో అయితే చూద్దాం. ఫస్ట్ ఈ వీడియో ఏంటంటే మన ఈ సిటీని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎన్ ఉంది, ఎన్ ఇక్కడ కూడా ఎన్, అండ్ ఆ బిల్డింగ్కి కూడా ఎన్ ఏంటి వచ్చిన మేబీ సిటీ స్టార్టింగ్ లెటర్ ఎంత వస్తుందేమో. ఎక్కడ చూసినా ఉంది. అండ్ ఇక్కడ ఓకే హెలికాప్టర్ ల్యాండింగ్. అసలు ఇక్కడ హెలికాప్టర్ లేదు, ఎలా ల్యాండ్ చేస్తారండి. సరే అండి, చిన్న నుంచి పెద్దగా వద్దాం అనుకున్నాం కాబట్టి ఏదన్నా ఫస్ట్ చిన్ని హౌస్ చూద్దాం. ఏదైనా చిన్నది బాగా చిన్ని హౌస్ చూద్దాం. అండ్ నేను గమనించాను ఏంటంటే ఇటువైపు మరి వెళ్ళడానికి లేదు. అండ్ అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసి నేను ఒక షేడర్స్ని యూస్ చేసి దీనైతే క్రియేట్ చేసినందుకు తెలిసే ఉంటుంది. అండ్ నేనైతే దీన్ని కట్టలేదు. ఓకే, నిజంగా చెప్తాను, నేనైతే దీన్ని కట్టలేదు. సో చిన్న నుంచి పెద్దది కాబట్టి ఈ సిటీలో నాకు కనిపించినంత వరకు అయితే ఇదే చిన్నది. సో ఇందులోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది ఏంటిది, న్యూవా, మనం పేరు పెట్టేద్దామండి. అరే ఓ మనం పెట్టేసాము దీన్ని. సర్లేండి, నేనైతే పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు దాని పేరు పెడదాం అనుకున్నా కానీ మాయమైపోయింది. ఏంటిది, ఇదేదో పోస్టర్ ఐ థింక్. స్టెప్స్, ఇక్కడ ఉన్న స్టెప్స్ అండ్ ఫర్నెట్స్ అండ్ మిగతా థింగ్స్. ఫర్నెట్ అండ్ ఫ్లవర్ని ఫర్నెట్లో పెట్టచ్చా, కానట్లే వర్కౌట్. అండ్ పైనుంచి వాటర్ లీక్ అవుతుంది, పైకి వెళ్ళక తెలుస్తుందండి. అండ్ ఇటువైపు కొన్ని టేబుల్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈ బిల్డింగ్కి కిందన రెస్టారెంట్ అనుకుంటా. సో పై ఫ్లోర్లో ఇది కూడా ఈ వాటర్ ఏమో కిందకి లీక్ అవుతుంది కదా, డ్రాప్స్ పడాయి. అండ్ ఇంకా లేదు అబ్బాయికి. సో ఇది అండ్ ఇక్కడ ఏదో కరాటీ పోస్టర్ ఉంది, చూసారు కదా. ఒక మ్యాట్ ఇదంతా ఉంది. అండ్ ఇంటీరియర్ ఇలా ఉంది. అండ్ గ్లాసెస్ ఎక్కువ పెట్టారు. అండ్ ఇక్కడ గ్లో స్టోన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోలేదే ఇంకోటి రోర్ ఉందా. చెస్ట్ నేను ఏమైనా ఉందా, ఉండదు నాకు తెలుసు. సో ఉండదు ఇందులో ఏముండదు. అండ్ ఇది నాకు తెలిసి క్రాఫ్టింగ్ రూమ్ అనుకుంటా, అంటే అన్ని క్రాఫ్టింగ్ చేయడానికి అనమాట ఈ రూమ్ అనేది. ఇవి చెస్ట్ స్టోరేజ్ కోసం. అండ్ ఈ చెస్ట్లు ఎందుకు అబ్బా అటాచ్ అవ్వలేదు, వాళ్ళు సైడ్కి పెట్టలేదేమో. సర్లేండి. అండ్ ఇది వాళ్ళని అయితే ఈ విధంగా డిజైన్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ ఇంకో డోర్ ఉంది. అండ్ ఇక్కడ ఏం లేదు. డోర్ ఎందుకు పెట్టారా మరి, ఎక్కువ రూమ్స్ ఉంటాయని కనిపించాయి ఇంకా. సర్లేండి, ఈ బిల్డింగ్ ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ బిల్డింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే, నెక్స్ట్ పెద్దది ఏంటి, నెక్స్ట్ పెద్దది ఇది. దీన్ని చూద్దాం. అండ్ ఇక్కడ ఏంటి, స్ట్రీట్ లైట్ అది. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఇలా ఉన్నాయి, బాగుందబ్బా స్ట్రీట్ లైట్. సరే నెక్స్ట్ బిల్డింగ్ ఏంటిది, ఇన్విటేషన్ ల్యాబ్సింగ్ అంట. అండ్ ఏంటిది, ఇది ఒకటే ఉందా పైన, అంటే అవన్నీ ఉన్నాయి. మరి పెద్ద బిల్డింగ్ చూసాను నేను. పైన అవన్నీ రూమ్స్ ఉన్నాయిగా, మరి ఎందుకురా. ఓకే ఇటు నుంచి వెళ్ళాలేమో, చూద్దాం. సరే అండి, పెద్దలు కొట్టుకొని వెళ్దాం. అండ్ పెద్దలు కొట్టుకొని వెళ్ళినా ఇక్కడ ఏం లేదు, చూసారు కదా. సో అంతా లోపల ప్లేయింగ్ ఉంది. సర్లేండి, మీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్తాం. అరే చూసారా, ఏం లేదు. అండ్ ఇక్కడ గ్లాస్ తప్పు పెట్టేసారు. సో ఇవి కూడా మన ప్లేయర్సే క్రియేట్ చేస్తారు. ఓకే అండ్ ఇంకో ఫ్లోర్ ఉంది. అండ్ అందులో కూడా ఆల్మోస్ట్ ఏం లేదు, కింద లాగింది. అండ్ ఇక్కడ కూడా ఏం లేదు. అండ్ పైన ఐ అని ఉంది సింబల్.
లోపల ఏం లేదు. ఈ పైన ఐరన్ సింబల్ ఉంది. అండ్ నెక్స్ట్ పెద్ద బిల్డింగ్ ఏంటో చూద్దాం. ఓ ఓ ఓ మన పక్కన ఉన్న బిల్డింగ్ చాలా పెద్దది, కానీ నేను పెద్ద బిల్డింగ్స్ కలట్లేదు, చిన్న బిల్డింగ్స్. ఈ రెండు అయితే ఫస్ట్ కంప్లీట్ అయ్యాయి. అండ్ వాటికి సంబంధించి ఏదైనా చిన్న బిల్డింగ్ కావాలి. ఎస్, ఇది ఇక్కడ ఉంది. సో దీన్ని అయితే చూద్దాం. అండ్ దీని పక్కన ఇంకోటి ఉందిగా, అది కూడా చూసేద్దాం. ఇదేంటి హెలికాప్టరా ఏంటోలండి. దానికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? ఇటైతే వెళ్ళాము. ఓకే, ఒక చిన్న స్పేస్ ఆఫ్ ఏరియాని తీసుకొని మాత్రమే డిజైన్ చేస్తారు. సో లోపలికి ఎంట్రన్స్ లేదు అండ్ ఇటు నుంచి పెట్టేద్దాం మన ఎంట్రన్స్ని. అండ్ అదే రైలు ఉంది. ఓకే, రైలుని పెడదాం. సరే, ఇక్కడ కొన్ని చెస్ట్ ఉన్నాయి అండ్ ఇటు వెళ్ళాం, గుర్తుంది కదా. అండ్ ఆ చెస్ట్లో ఉంది, ఏముండదు. ఎస్, ఏం లేదు చెస్ట్లో. అండ్ పై ఫ్లోర్కి సేమ్ ఎంట్రన్స్ లేదు. అండ్ పై ఫ్లోర్లో కూడా ఏం లేదు. బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తా. చూడండి, ఏమీ లేదు. మేము ఇది ఇలా వెళ్ళాలి, కానీ వెళ్ళాం. చూసారా, ఈ విధంగా ఇక్కడ ఉంది. అండ్ పై ఫ్లోర్, ఇంకో ఫ్లోర్ కూడా ఉంది, దాన్ని కూడా చూపించేస్తా. ఇవి ఉంది, ఇది ఇంకో ఫ్లోర్ గ్రీన్ది. అండ్ ఇది పైన డర్ట్తో పెట్టారు. అండ్ సేమ్ ఇది కూడా. అండ్ పైన ఈ విధంగా చిన్న ఏదో వాకింగ్ ఏరియా అనుకుంటా, మేడ పైన వాకింగ్ ఏరియా. సరే, నేను ఇక్కడ డర్ట్ పెట్టి కొన్ని మొక్కలు లాంటివి పెట్టారు. ఓ, ఇటు వెళ్ళాం. సరే, నైట్ అవుతుంది కదా, సో బెడ్ తీసుకుంటూ ఉండండి. అండ్ నేను క్రియేటివ్ మోడ్లో ఉన్నా, ఎందుకంటే మీకు ఇదంతా క్లియర్గా కనిపించాలి కదా. సో దొరికేసింది బెడ్. అండ్ ఇక్కడ విలేజెస్ ఫోన్ చేద్దాం. ఎక్కువ మంది కాదులేండి, కొంతమంది, ఎందుకంటే బోర్ ఫీల్ అవుతుంది నాకు. ఓకే, స్పాన్ దొరుకుతుందా? స్పానర్స్ దొరికింది. స్పానర్ అండ్ స్పానర్స్. ఓకే, అరే బ్యాక్ చేసానా? స్పానర్స్ దొరికింది. విలేజర్ అది. విలేజర్ దొరికింది. అండ్ ఎక్కువ మంది స్పాన్ చేయట్లేదు. ఓకే, అండ్ ఇక్కడ కూడా జాంబీస్ అండ్ స్పైడర్స్ ఉంటారు. వావ్, ఫెంటాస్టిక్. అండ్ చూడండి, బిల్డింగ్ హాఫ్ ఉంది, హాఫ్ కాదు, చాలా హాఫ్ ఉంది. అండ్ ఈ టైంలో విలేజర్స్ స్పాన్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో నేను ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తాను. అండ్ సారీ, నేను ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సరే, తర్వాత స్పాన్ చేద్దాం. నెక్స్ట్ రూమ్ అయితే వెళ్ళిపోదాం. బెడ్ మనం పడుకుందాం. సో మార్నింగ్ అయితే కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో జాంబీ ఉన్నా పడుకుని పోతామా? సరే అండి, జాంబీ కలబోతుంది. హే జాంబీ, బాయ్ జాంబీ. అండ్ ఇంకోటి చూద్దాం, బిల్డింగ్. అండ్ ఈ బిల్డింగ్ అయిపోయింది. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, లోపల ఏవో ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ నెక్స్ట్ వెళ్దాం. కొంచెం పెద్దదే, కానీ వెళ్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. లేదా లాస్ట్కి వెళ్దామా? సరే అండి, ఇప్పుడే వెళ్ళొద్దాం. లాస్ట్లో అయితే మర్చిపోతాం. ఎస్ ఇక్కడ ఉంది ఎంట్రన్స్. అండ్ ఇదేంటి? మల్టీప్లేయర్ అంట. ఓకే, మల్టీప్లేయర్స్కి ఇది అనమాట. అండ్ పైకి అసలు ఏ బిల్డింగ్లో కూడా పైకి ఎక్కడానికి కనీసం ల్యాడర్ లేదు. మరి ఎలా ఎక్కుతున్నారంట? మరి ఇలా బదులు కొట్టుకొని ఎక్కి దీన్ని మూసిస్తారేమో. నేను ముయ్యను ఇప్పుడు. ఓకే, ఇటు నుంచి స్పేస్ ఉందా చూడలేనికి? అయితే ఇలా కూడా వెళ్ళొచ్చు. అండ్ కింద సెట్. అండ్ ఇక్కడ ఏమీ లేవు కదా, బయట నుంచి చూస్తే అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చూడండి, బయట నుంచి చూపిస్తాను, అన్నీ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఏం లేదు. ఖుష్ కాకేది అంతా. నేను ఇక్కడ ఒక డైమండ్ బిల్డింగ్ చూసానే, ఆ బిల్డింగ్లో కూడా వెళ్ళాలనుకున్నాను. అండ్ ఈ బిల్డింగ్ ఇది అది అనుకున్నాను, కానీ అది కాదు, ఇది. నీకు ఎంట్రన్స్ ఏది? ఐ థింక్ ఈ లీవ్స్తో కవర్ చేసింది అనుకుంటా ఎంట్రన్స్. మరి ఇక్కడ గ్లాస్ పెట్టేసరి కదా. పర్లేదు, వెళ్ళిపోదాం మనం. వెళ్ళిపోదాం.
అండ్ ఇక్కడ కింద కంట్రోల్ రూమ్ సెల్లార్ అనుకుంటా. సో ఇది ఈ రూమ్. సో రూఫ్ ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో ఉంది సెల్లార్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదిగోండి, ఇది కార్ పార్కింగ్ ఏరియా అనుకుంటా. కార్ పార్క్ చేస్తే ఎలా చేస్తారు తిరిగి? ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చామా? అండ్ ఏంటిది? ఎక్కడికో పడిపోయాను కదా నేను. అర్రే ఏంటిది? ఇండి కిందని చూడండి, ఒక సిటీ, ఇంకో సిటీ ఉంది కిందన. ఓ మై గాడ్, ఈ టవర్ చూడండి అన్నీ ఉల్టాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి మెరుస్తున్నాయి. ఓ వద్దు వద్దు వద్దు, ఏం రిలీజ్ చేయమాక, నేను వెళ్ళిపోతా. అండ్ ఐ థింక్ ఇది ఇంకో సిటీ అనుకుంటా. ఎస్, ఇది ఇంకో సిటీ, అది కూడా అండర్ గ్రౌండ్ సిటీ. నైస్. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎస్, అక్కడి నుంచి వచ్చాం. ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. అరే ఎక్కడ వచ్చారా బాబు? బాబు వెళ్ళిపోదాం, పదా పదా. ఇక్కడ వద్దు, ఏం నచ్చలేదు నాకు. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్లో కూడా ఒక హౌస్ ఉందిగా. సో దాన్ని కూడా ఒకసారి వెళ్తూ ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళిపోదాం. అండి విరగొట్టాలనుకుంటా. ఎస్, విరగొట్టాలి. అండ్ ఇందులో ఏదో ఉంది. అండ్ ఇక్కడ ఏంటి? రే ఆగు, మిలియన్స్ అంట. సో ఇది ఒక రూమ్ జస్ట్ అంతే. సో ఇక్కడ ఉంది. ఓ నాకు తెలిసి ఏదో క్లాస్ రూమ్లో ఉంది. సో ఏదో క్లాస్ రూమ్. ఎస్, అండ్ ఇక్కడ రైల్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, ఇది రైల్వే స్టేషనా? ఓ నాకు ఎప్పుడు అర్థమైంది కదా, ఇది రైల్వే స్టేషన్. అండర్ టనల్ రైల్వే స్టేషనా ఇది అనాలి దీన్ని. సో రైల్వే స్టేషన్ అయినా సరే మనం రైల్లో వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ రైలే కనిపించలేదు కాబట్టి. అండ్ ఇటు నుంచి వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఏదో ఉంది. ఓ ఇది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. అండ్ ఒకసారి రైల్వే స్టేషన్ కూడా ఎలా వచ్చాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం. ఇక్కడైనా బెడ్స్ ఉంటాయా? బెడ్స్ అండ్ ఇటు క్లోజ్. ఓకే, ఇక్కడ ఇక్కడ స్పైడర్స్ తిరుగుతున్నాయి. ఇది ఏంటిది? ఇది ఏదో చిన్న టేబుల్ లాంటిది. అండ్ ఇది కంట్రోల్స్. ఇది అండి ఓకే, ఏం లేదు, జస్ట్ కంట్రోల్స్ అంటే జస్ట్ ఆపరేటింగ్. అండ్ ఎస్, ఇక్కడ పైకి వెళ్ళడానికి రూట్ ఉంది. అమ్మాయ వచ్చేసాం బాబోయ్. ఇక్కడ అండర్ గ్రౌండ్ టౌన్లో ఉందిగా. సరే, ఏ హౌస్ నుంచి ఏ హౌస్లో వచ్చాం? ఈ హౌస్నా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది. ఇదే అనుకుంటా. మేబీ కాదు, ఇది కాదబ్బా. ఏ హౌస్ అది? కానీ ఇక్కడ ఏదో చిన్న రూమ్ లాంటిది ఉంది. నాకు తెలిసి ఇది వాచ్మ్యాన్ రూమ్ అనుకుంటా. లోపలికి వెళ్ళొచ్చా మనం? ఏంటిది అది? న్యూ బ్లాక్ స్టారా? ఓ న్యూ బ్లాక్ బస్టర్. అరే లోపల ఏం లేదుగా. సర్లేండి. అండ్ ఇదైతే నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇందులో జాంబీ బాయాస్ ఉన్నారు. జాంబీస్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తినండి, అక్కడ మనుషులు ఉంటారు. అండ్ ఇక్కడ ఎస్, ఇదిగా నేను వెళ్ళాలనుకుంది. సో ఎస్, తినికి వెళ్ళిపోదాం పదండి. ఇదే దీనివల్లే నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామా మరొకసారి, ఈసారి పడిపోకుండా. ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపిస్తుంది, ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ ఇటు అటు మాత్రం వెళ్ళాను నేను. అండ్ ఇటు వెళ్ళకపోతున్నాను ఎందుకు? ఇక్కడ కార్పెట్ వేయడం వల్ల వెళ్ళకపోతున్నానేమో. ఇది కార్పెట్ తీస్తే కిందనేదో ఉంది. అందుకే కార్పెట్ వేసేసారా మీరు కవర్ చేయడానికి? ఓకే గైస్, మనం చూడాలి, నాకు చూడాలనిపిస్తుంది. ఓకే, ఇదేం కాదు, జస్ట్ కిందన ఏదో పెట్టేశారా. సరే అండి, వెళ్ళిపోతాం మనం. ఏం లేదు, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దామన్నాడు. సీట్ వెళ్దాం గైస్. అండ్ ఇక్కడ ఒక పెద్ద రూమ్ లాంటిది ఉంది. అండ్ ఇక్కడ ఇక్కడ అక్వేరియం ఇది, కానీ లోపల ఏం లేదు. సరే అండి, ఇదేంటిది? స్టోర్ రూమా లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ అనుకుంటా.
అండ్ వెయిట్ ఇదంతా ఓకే, విలేజెస్ ఉంచుకుందాం అండ్ బెడ్ని కూడా ఉంచేద్దాం. అండ్ ఇవన్నీ ఎందుకు చెత్త ఈ చెస్ట్లో పడేద్దాం, గ్లాస్ని కూడా. సో ఐ థింక్ ఇది అండర్ గ్రౌండ్ స్టోర్ రూమ్ అనుకుంటా, అంటే ఈ అపార్ట్మెంట్ మొత్తానికి అండర్ గ్రౌండ్ స్టోర్ రూమ్. అసలు అండి ఇటు ఏదో వే ఉంది చూద్దాం. అండ్ ఇక్కడ కూడా అండ్ వెళ్ళకపోతున్నాను. ఓకే, ఇవో పెట్టేస్తున్నారు వీళ్ళు వెళ్ళకుండా. సో ఇక్కడ ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ అనమాట. సో ఇవన్నీ స్టోర్ రూమ్సా? ఐ థింక్ అక్కడ పెద్ద స్టోర్ రూమ్ చూసాం కదా, అదేదో ఒక బిలీనియర్ వాళ్ళ స్టోర్ రూమ్ అనుకుంటా. సరే నేను ఇక్కడ ఇంకో రూమ్ ఉంది కానీ ఇందులో ఏం లేదు. సో వెళ్ళిపోదాం, కన్ఫ్యూజింగ్ ఉందంతా. ఇటే కదా వచ్చింది, ఇటు నుంచి వచ్చాం. ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఏంటిది వెళ్ళాలా? అండ్ ఓకే అండర్ గ్రౌండ్ ఇందాక చూసాం కదా, సరే అనమాట. సో వెళ్దామండి. ఓకే ఇందాక చూసాం కదా చెస్ట్ రూమ్, దానికి కనెక్ట్ అయ్యిందనమాట ఇది. సో వెళ్ళిపోదాం. చెస్ట్ రూమ్ ఇది స్పెషల్ ఏం లేదు. సో కాబట్టి ఇది చాలా పూర్ ఫ్యామిలీ చెస్ట్ రూమ్ అనుకుంటా, ఎందుకంటే ఒక చెస్టే ఉంది. ఓకే వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఇటు ఇందాక పెద్ద చెస్ట్ రూమ్ చూసాం కదా, సో అది అనుకుంటా. అండ్ ఇదేంటిది ఏదో క్లాస్ రూమ్ అనుకుంటా, బోర్డు లేదంటే క్లాస్ రూమ్లో. అండ్ ఇక్కడ పైన ఏదో సీక్రెట్ బ్లాక్ పెట్టారు, ఇందులోంచి ఏం చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళచ్చు చెప్పండి. ఓకే అక్కడ ఏదో రూమ్ ఉంది, అందుకే పెట్టినట్టు సీక్రెట్ బ్లాక్ని. సర్లేండి మనం పైన రూమ్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మనం రానియకుండా ఇక్కడ పెట్టేశారు కార్పెట్. సర్లేండి పైకి వచ్చేసాం ఏదో ఒక విధంగా. సో ఇప్పుడు నడుస్తాను నేను, మళ్ళీ లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు. సో ఈ విధంగా వెళ్ళొచ్చు మనం. అండ్ ఇక్కడ ఏంటిది ఇది? ఇదొక నథింగ్. ఇదొక నథింగ్. ఐ థింక్ ఇది ఒక హోటల్ అనుకుంటా. ఇది ఒక హోటల్ గైస్. ఐ థింక్ ఇది క్యాంటీన్ అనుకుంటా, స్కూల్ క్యాంటీన్. ఇక్కడ అందరూ నించుంటారు, పిల్లలు వచ్చి ప్లేట్ పట్టుకుంటారు, సర్ వెళ్ళాలంటే ఎలా వెళ్తారు, దూకేసి వెళ్తారేమో. సర్లేండి పైకి వెళ్దాం. అండ్ ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది. ఓకే వచ్చిన ప్లేస్ అయితే. సో వెళ్దాం, పైకి వెళ్దాం. అర్రే పైకి రా బాబు, జంప్ చేయి పైనకి జంప్ చేయి. అండ్ ఇక్కడ ఏదో ఉంది, ఏంటది నాకు తెలిసింది ఏంది కాదు, గ్లో స్టోన్ అనుకుంటా. ఏవో అంట కట్టేస్తున్నాను నాకు. అండి వీటిని పడేద్దాం. ఇవి స్పిల్ అవ్వట్లే. సరే అండి వీటి నుంచి వేద్దాం. ఇక్కడ లేడర్ ఉంది చూసుకోలే, ఇది అండర్ గ్రౌండ్ నుంచి ఉందా? ఓకే స్టార్టింగ్ నుంచే ఉంది, మనం చూసుకోలే. పాలు కొట్టుకొని వెళ్దాం అనుకున్నా ఇంకా. అండ్ ఇక్కడ ఒక ల్యాడర్ పీస్ రూటేసాడు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇది ఎంట్రన్స్గా. ఇది ఎంట్రన్స్. అండ్ నైట్ కూడా అవుతుంది. సర్లేండి వీలైనంత త్వరగా ఈ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముంది? ఇందాక వచ్చింది ఇది. అండ్ పైకి వెళ్దాం. ఇంకా ఫ్లోరా? ఇదేంటి ఇది? నాకు తెలిసి ఇది మూవీ థియేటర్ ఏమో. ఇదంతా డైమండ్ బ్లాక్స్తో కట్టారు. అండ్ ఇక్కడ ఏదో ఉంది. ఇది ఒక మూవీ థియేటర్ అనుకుంటా. ఈ సిటీకే నెంబర్ 1 మూవీ థియేటర్, లేదంటే ఏదో నాకు తెలియదు ఇదేటో. అండ్ వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇది లిఫ్ట్. వావ్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఇలా ఉంది, ఈ విధంగా చూడండి. నిచ్చెనతో ల్యాడర్ ఎక్కాలి. కొత్త టైప్ ఆఫ్ లిఫ్ట్. వెయిట్ ఎ మినిట్ గాయ్స్. సో గాయ్స్ అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఏంటిది?
ఇక్కడ ఏదో రాసింది బోర్డులో. సరే కిందకి రా బాబు, కిందకి రా. స్పార్కర్ అంట, షూ కంపెనీ అనుకుంటుంది. ఎందుకురా మరి బోర్డు పెట్టారు? నాకు తెలిసిందా షూస్ ఉంటాయి. మన వేస్ట్ పడేద్దాం ఇందులో. ఓకే వేస్ట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఓకే ఇక్కడ ఏంటిది? మళ్ళీ స్పార్కరా? ఏముండదు నాకు తెలుసు. అండ్ ఇప్పుడు ఒక్క చెస్ట్ ఉంది, క్రేజీ. తేడా ఏదైనా పెట్టాలని ఒక చెస్ట్ పెట్టారు. అండ్ ఇది ఏంటిది? ఇందులో చెస్ట్ ఉండదేమో అస్సలు. ఓ 2 చెస్ట్స్ ఉన్నాయి, మరి ఏం మారింది? ఓహో ఇందులో చూసింది మనం మర్చిపోయి వావ్ అనాలన్నమాట. సేమ్ మళ్ళీ మరి పైకి వెళ్ళామా? నీకు టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్. అండ్ యస్ టెర్రస్కి వచ్చాం. అండ్ ఇక్కడ ఏముంటుంది? రైల్వే ట్రాక్స్ని ఇది ఉంటుంది కదా, చిమ్నీలా యూస్ చేస్తున్నారు రైల్వే ట్రాక్స్ని. మనం వచ్చామని గుర్తుగా చిమ్నీ ఎరగొట్టేసాం. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏ బిల్డింగ్కి వెళ్దాం గైస్? అండ్ ఇప్పుడు ఏదో స్టేడియంలో ఉంది. ఓకే రోజు నైట్ టైం ఇక్కడ స్టేడియం అనమాట. ఓకే మనం ఒక మ్యాచ్ కండక్ట్ చేద్దామా గైస్? ఇక్కడ ఒక మ్యాచ్ సెలెండ్ ఒక మ్యాచ్ కండక్ట్ చేద్దాం. అదేంటంటే జాంబీ హార్స్ వర్సెస్ అండ్ స్లైమ్ వర్సెస్ అండ్ చెప్తా మీకు. ఐరన్ బాక్స్ వర్సెస్ ఐరన్ బాక్స్ వర్సెస్ కాదు, చెప్తాను. ఇంకా ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. సో నేనేం చేయబోతున్నానంటే ఒక గోలెం వర్సెస్, ఒక గోలెం కాదు, సో 2 గోలెమ్స్ అనమాట. అండ్ రూఫ్ కావాలి గోళం కోసం, ఎందుకంటే వాడు ఎగరేస్తాడు. సర్లేండి ఏదైతే అదండి. సో ఫస్ట్ ఇక్కడ వాల్ని బిల్డ్ చేద్దాం. వాల్ని బిల్డ్ చేద్దాం. 2 బ్లాక్స్ వైర్ వద్దు. అండ్ ఇక్కడ నుంచి వాల్ అవసరమా? అండ్ ఎస్ ఇది చాలు, వాళ్ళు వెళ్ళలేరు. స్లైమ్ అయితే వెళ్ళిపోద్ది, నాకు తెలుసు వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఓకే వెళ్ళిపో. ఓకే చాలా నచ్చింది నాకైతే ఈ స్టేడియం. అండ్ సరిగ్గా మధ్యలో ఉంది చిన్నదైతే అందులో గోలమ్స్ని పెడదాం. గోలమ్స్ ఇక్కడ పెడదాం. ఇది కొంచెం చిన్నదిలా కనిపిస్తుంది. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. స్టేడియంలో ఇలానే ఉంటుందా? చాలా లైటింగ్ ఫుల్ ఉంటుంది. ల్యాంథన్స్ పెడదాం. లెంతన్స్ లైటింగ్ కోసం. ఇక్కడ ల్యాంథన్. ఓకే ర్యాండంగా పెడుతున్నాను, ఒకటి మిస్ అయిపోయిందని అడగండి. సో స్టేడియంకి చుట్టూ ల్యాంథన్స్ ఉండవు, వాళ్ళు పవర్ఫుల్ టార్చెస్ వాడతారు. ఇక్కడ కూడా వాడారు, కానీ గ్లో స్టోన్ వాడారు. సో గ్లో స్టోన్ అంటే ఏంటి అడగండి. సో మైన్క్రాఫ్ట్ బాగా ఆడే వాళ్ళకి తెలుస్తుంది గ్లో స్టోన్ ఏంటిదో అని. సో ఇక్కడ ల్యాంథన్స్. ఓకే గ్లాస్ పెన్ కూడా పెట్టచ్చు ల్యాంథన్స్. అండ్ ఇక్కడ కూడా పెట్టాలి. మళ్ళీ ల్యాంథన్స్. ఓకే అయిపోయింది మన ల్యాంథన్స్ పెట్టడం అయితే. సో ఇక్కడ ఐరన్ గోలమ్స్ని స్పాన్ చేద్దాం. ఎంతమందిని? 3 చాలండి. సో 3 చాలు ఐరన్ గోలమ్స్. సో 3 నెంబర్స్ ఐరన్ గోలమ్స్. 4 చేద్దాం. ఓకే 2 ఉంటుంది. ఓకే ఇక్కడ కూడా ఇంకొకటి స్పాన్ చేస్తే చాలు అయిపోద్ది. సో ఓకే నేను ఎందుకు ఐ స్టాప్ చేసి వర్సెస్ పెడుతున్నాను అనుకుంటున్నారా? అసలు ఏం లేదు. అసలు ఏదో ఉంటుంది అనుకోని ఈ సాఫ్ట్వేర్. అండ్ స్కెల్టన్స్ అంత పైగా ఎలా ఎక్కారా మీరు? నేనే బ్లాక్ ఎరగొట్టుకొని వచ్చాను.
సర్లేండి ఒక స్లైమ్ని స్పాన్ చేసి చూద్దాం. ఇది ఎగిరిపోద్దా దీంతో? ఎగురుతుందా? ఓకే, ఎగరట్లేదు. సర్లేండి, స్లైమ్స్ని స్పాన్ చేద్దాం. ఎన్ని స్లైమ్స్? 2. ఓహో, చిన్న బేబీ స్లైమ్ 2ఆ? ఎస్ 2. దాని 4 చేద్దాం. అన్నీ సమానంగా ఉండాలి కదా, సో 4. యాక్చువల్గా 5, కానీ ఆ చిన్న స్లైమ్స్ ఏం చేస్తాయి చెప్పండి. ఆ పొట్టి స్లైమ్ వెళ్తే వెళ్ళగలడు, దాని కింద నుంచి బుజ్జి ఉంది, క్యూట్ క్యూట్ స్లైమ్. తర్వాత ఏంటి? జాంబీ హార్స్. టింటిన్ 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 టింటిన్. చాలా అయినాయి జాంబీ హార్సెస్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని స్పాన్ చేద్దాం. ఈ గోళం గల్ని గోళమ్స్ స్పాన్ అవ్వండిరా. చూడండి మీ ఎనిమీస్. ఓకే, ఇంకో గోళం ఉన్నాడా? చూడండి మీ ఎనిమీస్ రా. ఎనిమీస్ వెళ్ళండి, ఫైట్ చేయండి. అరే మీలో మీరు వెళ్ళండి రా. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? వెళ్ళండి రా, ఫైట్ చేయండి. ఫైట్ నన్ను చూస్తావేంటి? రా ఇట్రా. ఇగో చూడు, మీ ఫ్రెండ్స్ ఫైట్ చేస్తున్నారు రా. రే బాబు రారా రే. ఏం చేస్తావురా? ఏం చేస్తున్నావు నువ్వు? వాడి గురించి వదిలేద్దాం, మనం ఫైట్ని చూద్దాం, అన్నీ చేద్దాం. అండ్ వీళ్ళు హార్సెస్ని ఏం చేయట్లే. హార్సెస్ని ఏం చేయరా? అయితే నేను స్లైమ్స్ని స్పాన్ చేసేస్తా. ఫుల్ స్లైమ్స్. అండ్ జాంబీ హార్సెస్ క్యూట్ ఉన్నాయి, చిన్నవైనా సరే, అదే జాంబీస్ అయినా సరే. అరే ఇప్పుడైనా ఫైట్ చేస్తావరా? ఏడేడు. ఓకే, నలుగురిని స్పాన్ చేశాను. ఓకే, నలుగురు. ఓకే, ఆడు కొంచెం బాధ్యత గలగా ఎదిగాడు. చూడండి, 4 గోళమ్స్ చితక్ కొడుతున్నారు. అండ్ ఈ గోళం అయితే చూడండి, అన్ని పెద్ద స్లైమ్స్ని కూడా ఎగరవేస్తున్నాడు ఈ గోళం. అండ్ ఈ గోళం కూడా, అందరు గోళం సూపర్గా ఉన్నారు. అండ్ నేను ఇక్కడ ఒక సైడ్ కెమెరా లాగా ఉండిపోతాను. ఇక్కడ అది కొడుతున్నారు. నేను ఒక సైడ్ కెమెరా అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక సైడ్ కెమెరా, ఆడియన్స్ మధ్యలో. నాకు మీ స్లైమ్స్ వద్దు, ఓకే? అండ్ చూస్తున్నారు కదా, మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అండ్ 2 గోళం స్టక్ అయిపోయినట్టున్నారు. స్టక్ అయ్యారో లేదో ఏంటో తెలీదు. అండ్ వాళ్ళిద్దరైతే ఏం పట్టించుకోవట్లేదు. ఓకే, వీళ్ళు జాంబీ హార్స్ని ఏం చేయాలని తెలిసింది. అండ్ ఒక లాస్ట్ వన్, ఒక స్లైమ్ అండ్ 2 స్లైమ్స్. అండ్ పెద్ద స్లైమ్స్ రావట్లేదేంటి? ఒక్క దెబ్బకి ఎరగొట్టేశారు. సర్లేండి. ఓకే, ఏంటిరా పైన చూస్తున్నారు? పైన ఉన్నాడా ఎవరైనా? స్లైమ్ గాడు. స్లైమ్ ఎక్కడున్నావు? అండ్ ఒక స్పైడర్ ఉంది, చూసారా ఏంటి? అసలు ఈ స్పైడర్స్ బిల్డింగ్స్లో తిరుగుతున్నాయి. అండ్ క్రీపర్ గాడు. క్రీపర్. అండ్ వర్సెస్ అయిపోయింది మన వీడియో దీంతో పాటు. సర్లేండి, ఎక్స్ప్లోర్ చేద్దాం బిల్డింగ్స్ని. సో నేను లోపలికి చూపించాలని అనుకోవట్లేదు, ఓకే? ఎందుకంటే ఇక్కడ ఏం లేదు అసలు చూపించడానికి. లోపలికి వెళ్ళి ఇదేంటిది? లైబ్రరీ అండ్ కొన్ని ఫొటోస్, అంతే, ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా లైబ్రరీ, అంతే. అండ్ ఒకసారి టవర్స్, అదే బిల్డింగ్స్ అని. అండ్ ఒక్కసారి ఉండండి, ఒక్క బిల్డింగ్ అయితే నాకు కొంచెం ఏదో ఉంది అనిపించింది నాకు ఆ బిల్డింగ్లో. సో ఆ బిల్డింగ్ ఏది? ఎక్కడుంది? ఎస్, ఇదేనా? నో, ఆ బిల్డింగ్ కాదు. ఆ బిల్డింగ్ సూపర్గా ఉంటుంది. ఇలా ఆఫ్ బిల్డింగ్ ఉండదు, అది ఫుల్గా. ఎస్, ఇది తాజ్ హోటల్లో ఉంది కదా చూడడానికి. అండ్ మనం కింద నుంచి వెళ్ళట్లేదు, పైనుంచి వస్తున్నాం. సో ఇప్పుడు స్లైమ్ స్పాన్ చేస్తా. సరే, మనం అయితే వెళ్దాం. ఓకే. అండ్ లోపలికి ఎలా? ఓకే, ఇది పగలగొట్టాలనుకుంటా. అండ్ నేను ఆల్రెడీ లోపల. ఓకే గాయ్స్, చూడండి. సో చూడండి, ఈ విధంగా అయితే ఉంది పైన. సో కిందకి వెళ్దాం అండి. ఎస్, కిందకి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఏంటిది? ఇది అందరు అంటే ముసలి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయడానికి నేచర్. అండ్ ఇక్కడ చెస్ట్ రూమ్ అని ఉంటుంది. ఎస్, చెస్ట్ రూమ్ ఇది. అండ్ ఇక్కడ డోర్ ఉంది. ఎందుకు పెడతారా డోరు? అండ్ ఇక్కడ ఏదో ఉందిగా డోరు దగ్గర. ఓకే, ఇది లిఫ్టా? వాటే లిఫ్ట్. ఓకే, ఇది లిఫ్ట్ గైస్. అండర్ గ్రౌండ్కి వచ్చేసాం. అండి పైనుంచి వద్దాం అనుకున్నాం కదా. సర్లేండి, ఎలా కిందకి వచ్చాం కదా. అండి కింద నిన్నది. అండి ఇటు పక్క ల్యాడర్ ఉందిగా.
అయితే ఇదే అండర్ అనమాట, ఇదే గ్రౌండ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇక చూస్తున్నారు కదా, అండ్ దీంతో వీడియోని ఎండ్ చేస్తాను గైస్. సో ఒక ఎంట్రన్స్ ఇక్కడే ఉంది. సరే పైకి వెళ్దాం. అండ్ ఇది లిఫ్ట్ చూస్తున్నారు కదా. అసలు లిఫ్ట్ విలేజర్ నేను స్పాన్ చేయలేదే, చూసారు కదా, నేను ఒక్క విలేజర్ నుంచి కూడా స్పాన్ చేయలేదు. అండ్ వీళ్ళు ఎలా వచ్చారు, అండ్ వాడు ఏంటి నాకు తెలుసుకోవాలండి. వాడి తాలూకు వర్క్ ఏంటి చేస్తాడు, ఏం బాబు పని ఏంటి, జాబ్ ఏంటి నీది, ట్రేడ్ ఆప్షన్ ఇవ్వరా, అప్పుడే జాబ్ చూస్తాను. జాబ్ ఏంటి నీది, జాబ్ ఏంటి చెప్పవా, నీకు స్లైమ్తో చంపించేస్తా, స్లైమ్ని అడిగి చంపించేస్తాను నేను. ఆ పొట్టి స్లైమ్ నిన్నేం చేస్తానులే కానీ పెద్ద స్లైమ్, ఎస్ ఎల్లో వాడిని చంపు. ఏం చేయట్లే వాడు, సర్లేండి వాడి గురించి ఎందుకు మనకి. అండ్ ఇక్కడ ఏం లేదా లిఫ్ట్, లిఫ్ట్ ఎదురా బాబు, ఇప్పుడే చూసాం కదా. ఎస్ ఇక్కడ ఉంది లిఫ్ట్. అండ్ ఏ లిఫ్ట్ని వాడదాం, 2 kinds ఆఫ్ లిఫ్ట్స్ ఉన్నాయి. ఇది వాటర్ లిఫ్ట్ అనమాట. అండ్ ఇది ఈ లిఫ్ట్ అంటే ఏంటో తెలియదు కదా, సీ లిఫ్ట్ అంటే ఈ లిఫ్టే. అండ్ ఇవి రూమ్స్, వావ్ హోటల్లో ఉంటాయి కదా, సో ఆ విధంగానే ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు ఒక సీసీ కెమెరా అయిపోయాను, చూస్తున్నాను కదా ఈ విధంగా ఉంటుంది. 360 degree సీసీ కెమెరా. సైలెంట్ ఆడుకుంది. అండ్ ఇక్కడ ఏదో ఉంది. అండ్ ఫస్ట్ టైం గైస్, మీకు ఫస్ట్ టైం ఎన్ని బిల్డింగ్స్ తిరిగానో ఎక్కడ కూడా నాకు ఈ బెడ్స్ కనిపించలేదు, ఇక్కడ కనిపించాయి. అండ్ ఇక్కడ ఇంకేదో రూమ్స్ ఉన్నాయి, తెలిసి చిన్ని చితకా రూమ్స్. ఓకే ఏం లేదు ఇక్కడ. ఇంకో డోర్ ఎందుకు ఇక్కడ, ఒక డోర్ జాలే ఏముందని ఇక్కడ. ఓకే ఇక్కడ కూర్చొని బయట విండో నుంచి ఎంజాయ్ చేసి, ఏముందని అక్కడ ఎంజాయ్ చేయడానికి, అంత పర్లేదు, అంత డర్టీగా ఏం లేదు కానీ పర్లేదు, బాగుంది. అండ్ ఇటు వెళ్దాం. అండ్ ఇటు ఏంటిది, చెస్ట్ ఉంది, ఏముండదు. అండ్ మన స్లైమ్ బాల్స్ని పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఒక గోలెంని స్పాన్ చేయాలని ఉంది నాకు, ఎందుకో నాకు అలా అనిపించింది. సో చేస్తా గోలెంని స్పాన్. గోలెంగా నీకు ఒక జన్మ ఇవ్వబోతున్నాను రా, ధన్యం చేసుకొని పుణ్యం పాపించురా పాపి, గోలెంగా. అండ్ అంతగా ఏం లేదు, ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఏం లేదు అంతగా ఇందులో అయితే. అండ్ మనం వచ్చిన లిఫ్ట్ ఏది ఇక, ఓకే ఇక్కడే ఉంది. ఓకే ఇక్కడే ఉంది. గోలెం గారిని కిందన పెట్టాం కదా. అండ్ ఏంటిది సేమ్, నాకొద్దు, నేను వెళ్ళను. సరే ఇందులో ఏముంది, కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి చూడడానికి వెళ్దాం. అండ్ ఇది టాప్ ఫ్లోరా, ఫైనల్ ఫ్లోరా ఇది. ఇటు ఏదో ఉంది, ఇవేంటివి బెడ్స్ ఈ విధంగా ఉన్నాయి, నాకు తెలిసి ఇక్కడ కిందనే ఉంటుంది. దొంగలు ఏదో కొత్త బెడ్ కనిపెట్టామన్నట్టు ఈ విధంగా బెడ్ని పెట్టేశారు. సో చూడండి. అండ్ ఇక్కడ ఏముంటుంది చూద్దాం. వెళ్ళరా బాబు, వెళ్ళు. ఇక్కడ ఏదో ఉంది. అండ్ నాకు తెలిసి కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్ ఇక్కడ బొమ్మల్ని నించోబెడతారు చూడండి, డాల్స్ని బయట నుంచి, గ్లాస్ బయట నుంచి ఇలా చూస్తారు. అండ్ ఇక్కడ గోలెం గాడిని స్పాన్ చేద్దాం, వాడు బయటకు వెళ్ళకుండా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఆడు వెళ్ళట్లేంది. అండ్ బయట నుంచి చూద్దాం, వాడిని డిస్ప్లేకి పెట్టారనమాట. గోలెం గాడిని ఎవరైనా స్పానర్ కొనుక్కుంటారు, గోలెం స్పానర్ అని. సరే అండ్ ఇద్దరునా, ఓకే చూసారు కదా ఫస్ట్ ఈ విధంగా అయింది. సో గోలెంగా నువ్వు నాకు నచ్చావు. సో నీ రేట్ ఎంత చెప్పు, 5000 రూపీస్. ఎంత ఐరన్ తింటావు, రోజుకి 4 ఐరన్. సరే తిను, నాకు అనవసరం నీ ఐరన్, నువ్వెంత తింటావో. అండ్ ఇది ఫైనల్ ఫ్లోర్ చూసేసాం కదా ఆల్రెడీ. సో ఇదిగా ఇవాళ మన ఎపిసోడ్ సోడ్. అండ్ చూసారా దీన్ని కామెడీ ఏంటంటే, అండ్ ఇక్కడ వాటర్ అటు ఫ్లో అవ్వట్లేదు. సెల్లండి మన నార్మల్గా కూడా వాటర్ ఫ్లో అవ్వదు. అండ్ కింద దిగుతుంటే బాగా ల్యాగ్ ఉంది. అండ్ ఇక్కడ వా బ్యాంబూ కనిపించింది. అండ్ ఒక పెద్ద ట్రీ కనిపించింది. అండ్ మనం వెళ్తుండగా
మీరు రియాలిటీలో కూడా ఇలానే చేయాలి. నేను కూడా ఇప్పుడు రియాలిటీలో కాకపోయినా ఇక్కడ ఈ గేమ్లో చేస్తున్నాను ఆ పని. సో రియాలిటీ కూడా చేస్తాను. సో చాలా వరకు చేశాను. ఈ ప్లేస్ని నాశనం చేశాను కదా, సో దానికి ఫలితంగా ఇక్కడ కొన్ని మొక్కలు ఓకే గాయ్స్, సో ఇక్కడ ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే ప్లాంట్స్ పాతాలనుకుంటున్నా. ప్లాంట్స్. సో ఇవేనా ప్లాంట్స్? గాయ్స్, ఇవే ఆ ప్లాంట్స్. అండ్ ఇప్పుడు ఈ ప్లాంట్ తీసుకొని 4 తీసుకొని నేను బోన్ మీల్ కావాలి. బోన్ మీల్ ల్యాంతన్ దగ్గర పెట్టేద్దాం. అండ్ ఈ ప్లాంట్స్ని 4 తీసుకోవాలనుకుంటా. ఐ థింక్ 1 2 3 4. అండ్ ఇప్పుడు దీనికి బోన్ మీల్ తినిపించాలి. తిను. చూసారా, బిగ్గెస్ట్ ట్రీ. బిగ్గెస్ట్ ఏం కాదులేండి. అండ్ అన్ని ట్రీస్ని ట్రై చేద్దామా ఈ విధంగానే? సో ట్రై చేద్దాం ఉండండి. అంటే ఏ ట్రీ ఎలా వస్తుందో తెలియదు కదా, సో అందుకనే అంటున్నాను. సో ఈ ట్రీని కూడా ట్రై చేసేద్దాం. ఓకే, దీన్ని పక్కనే వద్దు. ఓకే, కొంచెం అటింక పెడదాం, ఎందుకంటే వాడికి కొంచెం శాంతి కలగాలి కదా, శాంతి. అండ్ నాకు చూసారా ఎంత హెచ్పి వస్తుందో? ఎక్స్పి రా నా వెనక. నా వెనక్కి వస్తుంది కానీ నాకు అట్రాక్ట్ అవ్వట్లేదు. సరే నాకు క్లిచ్ అనుకుంటా ఇది ఏదో. అండ్ బోన్ మీల్ పెడదాం. ఓకే. ఇవి అలా పెద్ద ట్రీస్ అవ్వవా? సర్లేండి, దీనికి కూడా బోన్ మీల్ పెట్టేద్దాం. ఈ షీప్ ఎలా వచ్చావు నువ్వు? నేను స్పాన్ చేయలేదు కదా, పర్మిషన్ లేకుండా స్పాన్ అయ్యింది షీప్. నువ్వు అయినా పెరుగు. ఓకే, పెరగరా? ఓకే, నాకు తెలుసు ఆ పక్కన పెద్ద ట్రీ ఉంది కదా, సో అందుకే పెరగనుకుంటా. సర్లేండి, ఇంకో దాన్ని స్పాన్ చేసేద్దాం. సో బోరింగ్గా ఉంటే వెళ్ళిపోండి. ఓకే, అండ్ వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇచ్చుకొని వెళ్ళిపోండి. అండ్ ఈ ట్రీ అయినా పెద్దగా అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం, ఈ ట్రీని అయినా పెద్ద చేద్దాం. ఇదే గాయ్స్ నేను అనుకున్న ట్రీ. అండ్ ఆల్మోస్ట్ ఈ 2 ట్రీస్ ఒకటేలా ఉన్నాయి. అండ్ ఈ ట్రీ ఇంకా ఆ ట్రీ, కానీ ఇది కొంచెం వుడ్ ఎక్కువ కలిగి ఉంది దానితో పోలిస్తే. అండ్ ఇంకో ట్రీని కూడా చూసేద్దాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ తీసాం కానీ ఇది తీయలేదు. ఈ స్పానర్ తీయలేదు, ఇంకేం తీయలేదు. దాన్ని తీసేసాం. అండ్ దీన్ని ఒకసారి తీద్దాం. అండ్ ఈ వైట్ కలర్ ఈ మూడింటిని మనం స్పాన్ చేసేసి వెళ్ళిపోదాం గాయ్స్. వీడియోని ఎండ్ చేసేద్దాం. అండ్ ముఖ్యమైన విషయం, మీరు ఇది రియాలిటీలో కూడా చేయండి. ఓకే, అండ్ అది పెరగదు నాకు తెలుసు. అండ్ ఇక్కడ ఒకటి స్పాన్ చేద్దాం. ఇక్కడ ఒకటి. అండ్ దీనికి అండ్ ఇది మరి పెద్ద అవుతుంది. నాకు తెలుసు. కమ్ ఆన్, పెద్ద